విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, నా స్నేహితురాలు చాలా చురుకైందండి, తెలివైంది కూడా. మా అందరికన్నా మంచి మార్కులు వచ్చేవి తనకి. ఎప్పుడూ వాళ్లతో వీళ్లతో షాపింగ్లు, కథల పుస్తకాలు అంటూ తిరుగుతూ తను మంచి మార్కులతో పాస్ అయ్యేది. మేము అడిగేవాళ్ళం తనని, బట్టి పట్టడం కాకుండా పాఠం సారాంశాన్ని అర్థం చేసుకుని రాస్తాను అనేది మాతో. లోతైన పరిశీలన జ్ఞానం, సలహానిచ్చే నేర్పు తనకుండేది. మేమందరం చదువుకుని ఏ ఉద్యోగాలు చేస్తామో చెప్పుకుంటూ ఉంటే తను మాత్రం నేను బిజినెస్ చేస్తాను అనేది. మేమందరం నవ్వుకునేవాళ్ళం, ఎందుకంటే మామూలు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన మాలాంటి అమ్మాయే తను. చివరికి మామూలు ఉద్యోగస్తుని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కని గృహిణిగా స్థిరపడింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకి ఒక విభిన్న వంటకాన్ని పరిచయం చేయడానికి ఫణికీర్తి గారు వచ్చారు. మరి ఆవిడ పరిచయం చేయబోయే వంటకం ఏంటో తెలుసుకుందామా? నమస్తే అండి ఫణికీర్తి గారు. నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి, ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము. ఓకే, ఈ రోజు మరి మా సఖీ ప్రేక్షకులకి మీరు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? రవ్వ పులిహోర మేడం. ఓకేనండి, మరి రవ్వ పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాం మేడం. బియ్యపు రవ్వ, చింతపండు పులుసు, నూనె, ఉప్పు, సాయం మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కీర్తి గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలి? ఫస్ట్ వాటర్ పోసుకోవాలి మేడం. ఎన్ని కప్స్ వాటర్ పడుతుందండి? 4 కప్స్ పోయండి. ఫోర్ కప్స్ సరిపోతుందండి. ఇంకొంచెం పోయండి, చాలు. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి మేడం వాటరు. ఓకే, ఇందులో ఈ రవ్వ అండ్ కొంచెం సాల్ట్. అంటే ఆ రవ్వకి 4 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది? అవునండి, 2 కప్స్ రవ్వకి 4 కప్పులు నీళ్ళు కావాలి. ఇందులో ఈ రవ్వ, ఓకే, ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలండి? అవును మేడం. ఈ లోపల మనం దాంట్లో పసుపు అండ్ కొంచెం సాల్ట్ అండి. మూత పెట్టుకోవాలంటారా? కొంచెం మూత పెట్టుకోండి మేడం, తొందరగా ఉడుకుతుంది కదా. ఇలా ఎంతసేపు ఉడకపెట్టాలి? ఒక 10 మినిట్స్. 10 మినిట్స్. కీర్తి గారు, ఉడికిపోయిందో ఏమో చూద్దామండి. చూద్దాం మేడం. ఉడికిపోయింది మేడం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుందాం మేడం. దీన్ని తీసి పక్కన పెట్టేయచ్చు? ఎస్ మేడం. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అంటే ఇప్పుడు ఇందులోకి పోపు వేస్తున్నారా? ఎస్ మేడం. కొన్ని ఆవాలు మేడం, కొంచెం పచ్చిశనగపప్పు, కీర్తి గారు, ఇంకా ఏమన్నా మీరు ప్రత్యేకమైన వంటలు ఏమైనా చేస్తుంటారా? చేస్తుంటాను మేడం. ఇలాగే అభిరుచి, ఈటీవీ సఖీ 2లో ఇలా ఇస్తుంటారు కదా వంటల గురించి, అవి చూస్తూ ట్రై చేస్తూ ఉంటాను మేడం మా ఇంట్లో వాళ్ళ మీద. అవునా? సాయం మినపప్పు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే కొంచెం పోపు తీసి ఇందులో వేసుకుందాం మేడం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆన్ చేయండి. ఇలా ఎందుకు చేసామంటే చింతపండు పులుసు వేస్తాం కదండి. చింతపండు పులుసు వేసినప్పుడు ఈ పప్పులు అనేవి బాగా వేగుతాయి కదా. వేగినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు పులుసు వేయగానే వెంటనే ఇవి కూడా మెత్తగా అయిపోతాయి. సో మనకు అంత ఇదిగా అనిపించదు. పిల్లలు ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఇష్టపడుతుంటారు కదా, అందుకని ఇవి కొంచెం సపరేట్ గా తీసుకుంటే అవి కొంచెం మెత్తగా, ఇవి కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. అందుకని ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు వేసుకుంటున్నాం అండి.
ఇప్పుడు దీన్ని మరగనివ్వాలా అండి? కొంచెం మరగనియాలి మేడం. బాగా తొగతగా ఉడికి ఇలా వస్తున్నప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కీర్తి గారు, చింతపండు పులుసు ఉడికిపోయిందండి. ఉడికిపోయింది మేడం. ఇప్పుడు ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఈ చింతపండు పులుసుకి సరిపడా, ఇందాక రవ్వకు సరిపడా వేసుకున్నాం. ఇందులో కూడా సాల్ట్ వేసారు కదా ఇందాక. చాలండి. ఇప్పుడు ఇది ఇలా తీసుకొని చేత్తో కలుపుకుందాం మేడం మనం కొంచెం. అంటే ఇప్పుడు వేడిగా ఉంది కదండి? అవును మేడం. కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులో కలుపుకోవాలి. కలుపుకుంటే రెడీ అయిపోతుంది. సో మీరు ఇందాక పోపు కొంచెం బౌల్లోకి తీసి పక్కన పెట్టారు కదా, అది కూడా ఇందులో కలిపేసుకోవాలి మేడం. ఇప్పుడు ఇది కూడా మనం ఇందులో కలిపేసుకుందాం ఈ పోపు. కీర్తి గారు, ఇప్పుడు బాగా కలిపారు కదండి? కలిపా మేడం, రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఓకే. నీలిమ గారు, రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. రవ్వ పులిహోర తయారైపోయిందండి. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? రవ్వ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ, చింతపండు పులుసు, నూనె, ఆవాలు, పచ్చి శనగపప్పు, సాయి మినప్పప్పు, పసుపు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. రవ్వ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నీళ్లు పోయాలి. అవి మరిగిన తర్వాత బియ్యపు రవ్వ వేసి అందులో పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇంకో పాన్ పెట్టుకొని నూనె పోసి అందులో ఆవాలు, పచ్చి శనగపప్పు, సాయి మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అందులో సగం పోపు ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ లో ఉన్న మిగిలిన పోపులో చింతపండు పులుసు వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వ మిశ్రమంలో వీటన్నిటినీ కలుపుకోవాలి. అంతే, నోరూరించే రవ్వ పులిహోర రెడీ. చూసారు కదండి రవ్వ పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఏమిటో, తయారు చేసే విధానం. మరి దీని రుచి ఎలా ఉందో చూసి చెప్దామా? కీర్తి గారు, చాలా బాగుందండి రవ్వ పులిహోర. మరి మాకు ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు అనూస్ వారి తరపు నుంచి గిఫ్ట్ వౌచర్ మరియు గిఫ్ట్ ప్యాక్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి రవ్వ పులిహోర. మరి మీకు కూడా ఇలాంటి ప్రత్యేక వంటకాలు తెలిస్తే మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ 04023255640కి ఫోన్ చేసి మీ ప్రత్యేకమైన వంటకాన్ని మా సఖీ ప్రేక్షకులకి పరిచయం చేయండి. ఇది ఈ రోజు వంటల సందడి కార్యక్రమం అండి. మరి రేపు మరో వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.